ఓకే 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 మనం ఎంతగానో ఎదురు చూసిన ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం వచ్చేసింది. ఇంకా అమెరికాలో మనం అయితే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ చేయాలా. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళే ప్లేస్ అయితే మాత్రం క్యానియాన్ ది షెలే. ఇది ఆఫ్ రోడింగ్ ఎంత దూరం ఉంటుందో తెలియదు కానీ ఊరు నాయన ఇది మొత్తం దిగబడతా ఉంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ వైఎస్ సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గ్యాలప్, న్యూ మెక్సికో, అమెరికా. సో ఈ రోజు మనమైతే మాత్రం నవాహో నేషన్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. జస్ట్ అంటే అది చిన్న ప్లేస్ ఏం కాదు, అంటే ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్ లాగా పోయినామా, అది చూసుకున్నాం వచ్చినాం అన్నట్టు కాదు. ఇది ఏరియా వచ్చేసి ఈ నవాహో నేషన్ అనే ఏరియా మొత్తం ఒక 3 రాష్ట్రాలలో ఉంటది. అరిజోనా, న్యూ మెక్సికో అండ్ యూతా. ఈ 3 స్టేట్స్ లో కవర్ అయిపోయి ఉంటది అనమాట. చాలా పెద్ద ఏరియా. ఇది ఎంత పెద్ద ఏరియా అని మీకు అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే నేను కిలోమీటర్స్ ఏందనేది ఇందాక చూసి మొత్తం నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ తర్వాత చూసి చెప్తా. బట్ ప్రపంచంలో ఉన్న లీస్ట్ 20 దేశాలు ఉంటాయి కదా, అంటే లాస్ట్ నుంచి 20 దేశాలు ఉంటాయి కదా చిన్న దేశాలు, వాటికన్నా కూడా ఇంకా పెద్దది, చాలా పెద్దది. యాక్చువల్లీ 20 ఏంది 30 దేశాలు కూడా వేసుకోవచ్చు. లీస్ట్ 30 దేశాలు వేసుకున్నా కూడా దానికన్నా ఇంకా చాలా పెద్దది. ఇప్పుడైతే మాత్రం మనం ఇంకా ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన దాంట్లో మొత్తం 4 ప్లేస్లు ఉన్నాయి. ఈ 4 ప్లేస్లలో ఈ రోజే నేను ఇప్పుడు న్యూ మెక్సికో బార్డర్లో ఉన్నా. నేను ఒక 50 మైల్స్ 40 మైల్స్ పోతే నాకు అరిజోనా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫస్ట్ అరిజోనా వెళ్ళి మళ్ళీ యూతా నుంచి మళ్ళీ అరిజోనాలోనే ఈ రోజు అయితే స్టే చేస్తా. నేను టెక్సస్ నుంచి స్టార్ట్ అయింది కదా, టెక్సస్ కి ఇక్కడికి గంట తేడా, ఒక గంట ముందు ఉంటది ఇది. అండ్ ఈ రోజు మళ్ళీ నాకు ఇంకో గంట టైం మారబోతుంది. అంటే టెక్సస్ టైం కి ఇక్కడికి 2 గంటలు నేను ముందుకు వచ్చేస్తాను అనమాట. మన ఇండియన్ టైం కి 11:30 గంటలు డిఫరెన్స్ ఉంటది. అంతేనా? అంతే, 11:30 గంటలు డిఫరెన్స్ ఉంటది అనమాట. ఇప్పుడైతేనేమో 12:30 గంటలు డిఫరెన్స్ ఉంది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ 12 అయింది అనుకోండి, ఇండియాలో 11:30. ఉదయం అయితే సాయంత్రం అయితే ఉదయం, రివర్స్. ఇంకా ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, ఈ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకొని మనం ఇక్కడ నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే చెప్పాను కదా 3 స్టేట్లలో రైడ్ చేయబోతున్నాం ఈ రోజు. అండ్ అంతే 4 ప్లేసెస్ చూడబోతున్నాం అనమాట. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నెక్స్ట్ మనం గ్రాండ్ క్యానియన్ కి వెళ్తాం. ఈ గ్రాండ్ క్యానియన్ లో కూడా ఒక ప్లేస్ ఏం ఉండదు. గ్రాండ్ క్యానియన్ మొత్తం ఒక 3 ప్లేసులు లెక్క డివైడ్ చేసారు. వెస్ట్, నార్త్, సౌత్, ఈ 3 ఏరియాస్ లెక్క ఉంటది అనమాట. ఒక్కొక్క ఏరియా కాడే చూసుకున్నా కూడా దీనిక మా గ్రాండ్ క్యానియన్ మొత్తం చూడడానికి 1 నెల రోజులు సరిపోదు. అంటే మీరు ఇయర్ గా ఇంచ్ టు ఇంచ్, పిన్ టు పిన్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రాఫ్టింగ్, ఒరే నాయనో. ఈరోజు రైడ్ అంత పెద్దగా ఏం లేదు, కొంచెం దూరమే రైడ్. కాకుంటే ఎక్స్ప్లోరింగ్ ఎక్కువ ఉంది. మళ్ళీ 3 స్టేట్లు కవరింగ్ చేయాలా. అంటే మొత్తం కలిపి 3, 4, 6 అవర్స్ రైడింగ్ ఉంటుంది. ఇంకొక 4 అవర్స్ ఎక్స్ప్లోరింగ్ అనుకోండి. నేను రూమ్కి వెళ్ళేసరికి ఈరోజు నైట్ ఖచ్చితంగా 8 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సన్సెట్ 9-10 అవుతుంది. నేను ఇంకా కొంచెం యాక్చువల్లీ ముందే బయలుదేరదాం అనుకున్నా. సరే ఒక గంట టైం తగ్గుతుంది కదా మనకి, ఏం కాదులేండి అని చెప్పేసి చిన్నగా రెడీ అయినా అనమాట. అండ్ మనం ఎవరో తాతగారు అడ్డొచ్చారు. మనం అలాస్కా వెళ్ళేంత వరకు కూడా సోలో రైడే. అండ్ మళ్ళీ అలాస్కా నుంచి రిటర్న్. సో కెనడా వరకు అంతే. చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అనమాట. అండ్ ఈ వీడియోస్ కూడా ఇక్కడ అమెరికాలో మనకి ఎక్కడికి పోయినా ఆల్మోస్ట్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఉంటుంది. నేను ఇప్పుడు నిన్న ఈ ఉంటున్న హోటల్లో అయితే అంత ఫాస్ట్ ఇంటర్నెట్ ఏం లేదు. డౌన్లోడింగ్ స్పీడ్ మాత్రం 50 Mbps ఉంది. అప్లోడింగ్ స్పీడ్ అయితే 1 Mbps కూడా లేదు. అందుకే నిన్న షూట్ చేసిన వీడియో పంపించలేకపోయినా ఈ రోజు మంచి హోటల్లో ఉంటా. ఇంకా అంతే. ఇక $70 $80 హోటల్ అంటే మనం వైఫై బుల్లెట్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా ఇప్పుడు ఈ రోజు అన్న కొంచెం మంచి హోటల్లో ఉండి డేటా కొంచెం ఎక్కించాల్సింది ఉంది. నిన్నటిది ఈ రోజు ఎక్కించాల్సి వస్తుంది. ఈ 2 పంపించేస్తే అయిపోతుంది. నేనైతే ఈ ట్రైపాడ్ కొన్నందుకు ఫుల్ హ్యాపీ. నాకైతే వర్త్ $180 అయింది, కానీ వర్త్, చాలా వర్త్. అబ్బా, మనమే తీసుకోవచ్చు వీడియోస్ మంచిగా. అండ్ ఈవెన్ ఫొటోస్ కూడా. ఈ రోజు వెళ్ళే దాంట్లో మనం లొకేషన్లో ఒక సూపర్ ప్లేస్ ఉంది. ఫోటోషూట్ కి మస్తు ఉంటుంది. ఆడ తీద్దానికి ఎవరైనా ఉంటారో ఉండరో తెలియదు. ఉంటే మాత్రం ఎవరు లేకుండా మనం అడిగానే తీపించుకుందాం. నెక్స్ట్ లెవెల్లో ఉంది అదైతే. సో ఓకే, ఇంకా ఆల్ సెట్. మనం ఇంకా ఏం లేట్ చేయకుండా ఈరోజు మన రైడ్ ని స్టార్ట్ చేసేద్దాం. యా యా I've been to Lucknow year before last. Okay, Lucknow, you've been there. We went to Ayodhya. Oh, Jai Sri Ram. Yeah, they were building the temple. We went there. Okay. But we have an office in Ahmedabad. Okay. Through our system, we have a. Oh, is this your place? Yeah. Okay. So we
during the COVID, we created a system so we could get people to work here. ఓకే We're going probably next year back. And I'll try to make to Hyderabad. యా See, I'm a vegetarian. ఓ యూ కెన్ ఈట్ వెజిటేరియన్ బిర్యానీ Yeah, I mean, in UK we have one of the best restaurants in the world called Bombay Brasserie, ఓకే Central London. And it's owned by Tata. ఓ You know the Tata Group? ఎస్ ఐ నో And they have a chef who makes a Hyderabad biryani. ఓకే So we tried it, but pretty hot. Very, very hot. యా ఓకే థ్యాంక్ యూ ఈయన హోటల్ ఓనర్ అన్నమాట ఈయన. సో ఈయన గుజరాతీ ఆయన స్టోరీ ఈయనండి. వాళ్ళ తాతయ్య ఇప్పుడు 100 సంవత్సరాల కింద, ఎందుకంటే ఈయనకే ఇప్పుడు 70 దాకా ఉన్నాయి, వీళ్ళ తాత 100 సంవత్సరాల కింద గుజరాత్ నుంచి యుగాండా వెళ్ళిపోయిండు. యుగాండాలో మన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆఫ్రికా వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి ఈయన ఏం చేసిండు, హైయర్ స్టడీస్ కోసం అని చెప్పేసి లండన్ వెళ్ళిండు. లండన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు, అయిపోయింది. తర్వాత ఇంకా అక్కడ సెట్ కాకను మరి వాళ్ళ కొడుకులు మరి లండన్ కాకుండా అమెరికా వచ్చిర్రేమో, అది మనకు తెలియదు, నేను అడగలేదు. ఈయన ఇక్కడ హోటల్ పెట్టుకుని ఉన్నాడు. 2 హోటల్స్ ఉన్నాయంట ఇక్కడ. మనోళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఈ గుజరాత్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఎక్కడికి పోయినా మస్తు సంపాదిస్తారు. హోటల్ మొత్తం అయిందే, దగ్గర బాగానే ఒక 60 రూములు దాకా ఉన్నాయి. అన్ని రూములు కానీ సేల్ అయిపోయిందంటే మామూలు డబ్బులు రావు. రోజుకే 5 లక్షలు వస్తుంది ఆయనకి. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది, ట్యాంక్ ఫుల్ చేయించుకొని పోవాలి. ఇంకొక విషయం, ఆయన ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్ చూసి వచ్చిండు అనమాట నా దగ్గరికి. వచ్చేసి నేను 17 years నుంచి ఇక్కడే ఉంటున్నా, హోటల్ రన్ చేస్తున్నా, నేను ఎప్పుడు ఒక ఇండియన్ బైక్ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పేసి అన్నాడు. అయితే ఆయన నన్ను ఏమనుకున్నాడంటే, నేను ఇక్కడ అమెరికాలో వర్క్ చేసే ఆయనని, ఐటీ దాంట్లో నేను పని చేస్తున్నా, ఈ బండి నేను ఇక్కడ కొనుక్కొని తోలుతున్నా, జస్ట్ మా ఇండియన్స్ కాబట్టి ఇండియన్ స్టిక్కర్ వేసినా అనుకుంటున్నాడు. కాదు, నేను ఇది ఇండియా నుంచి తీసుకొని వచ్చినా అంటే, ఓ అట్లయితే నా లైఫ్ టైంలోనే నేను ఎప్పుడు చూడలేదు బయట కంట్రీస్లో ఇండియా బైక్ అంటున్నాడు. అంటే మన బండి ఫ్రంట్ టైర్కి గాలి కొట్టించాలా. నేను నైట్ KFC పోయి ఒక 2 చికెన్ ముక్కలు గుమ్మేసిన. ఇక్కడ కొంతమందిని చూస్తే మాత్రం నిజంగా భయమే అవుతుంది, ఎవడు ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చి కాల్చి పడేస్తారా అని. ఎందుకంటే తెలుసు కదా, అమెరికాలో బొమ్మల షాప్లో దొరికినట్టు దొరికితే గన్లు. ఇప్పుడు ఇక్కడ ఫ్యూయల్ అండ్ గాలి కొట్టించాలంటే $1. ఫ్రంట్ టైర్, బ్యాక్ టైర్ రెండింటికి కొట్టిస్తారు లైట్లు. బ్యాక్ టైర్ అవసరం లేదు, మొన్ననే వాళ్ళు ఫిల్ చేశారు కాబట్టి కొత్త టైర్ ఇప్పించినాం కాబట్టి అవసరం లేదు. ఫ్రంట్ టైర్కే ఫుల్ లో అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు ఈ పెట్రోల్ పంప్లో ఇది ఉందన్నమాట గాలి కొట్టుకోవడానికి మిషన్. ఇక్కడ 75 cents వేయాలి. నేను $1 అని చెప్పిన కదా, 75 cents అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 రూపాయలు అనుకోండి మన ఇండియన్ రూపీస్లో. ఈ 3 కాయిన్లు వేస్తే అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. తర్వాత మనం గాలి కొట్టుకోవాలి రెండింటికి. మన దగ్గర అయితే మాత్రం కొంతమంది ఆ ముందు టైర్కి గాలి కొట్టిన పైసలు కూడా తీసుకోరు కదా. ఇక్కడ అమెరికాలో ఏదైనా సరే పైసలే, గాలి కొట్టినా పైసలే, గాలి తీయాలన్న పైసలే, ఏదైనా సరే పైసలే. ఇక్కడ రాసి పెట్టిరు మొత్తం బండి మూతలే అని ఉంటే తీయమని చెప్పేసి. నాది వెనక మూత అయితే పోయింది, ఇది లేదు. ఇంకా ఇది ఒక్కటి చేసేసుకొని పెట్రోల్ కొట్టించుకుంటే ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు మనం. కాయిన్స్ ఇన్లో వేయాలి. మిషన్ ఆన్ అయింది. ఇది గాలి పెడుతుందా గాలి వీస్తుందా అర్థం కావట్లే. ఇంకా ఇదే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనుకుంటా. అమ్మయ్యా, ఆల్మోస్ట్ ఇంకా సెట్ అయిపోయింది అంతా అన్నీ. నాకు చెప్పకమ్మా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. వాడేదో సిగ్నల్ వదిలినట్టు వీళ్ళు వరవర వస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే 46 miles వెళ్తాం మనం. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక రూట్ అనమాట. ఇప్పుడు మెయిన్ రోడ్లో వెళ్ళొచ్చు, బట్ నేను మెయిన్ రోడ్లో వెళ్ళట్లేదు. ఇది వేరే ఒక ఇంటర్నల్ రోడ్ చూసిన, ఎదురుగా కొండలు ఉన్నాయిగా, ఆ కొండల మధ్యలో నుంచి పోతుందేమో అని చెప్పేసి. నాకు తెలియదు, ఇది నేను జస్ట్ ప్రయోగం మాత్రమే చేస్తున్నా. ఈ రోడ్ ఎట్లుంటుంది, ఇంతకుముందు ఎవరైనా పోయిరా లేదా ఏం చూడలేదు నేను.
లెట్స్ గో. ఇదే గ్యాలప్ టౌన్ అన్నమాట, చిన్న టౌన్ ఇదైతే. కానీ ఇక్కడ హోమ్లెస్ పీపుల్ అయితే చాలా మంది ఉన్నారు, చాలా అంటే చాలా. వీళ్ళందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళ దేశం నుంచి తప్పించుకొని వచ్చేసి ఇక్కడ అసైలంకి అప్లై చేసుకొని ఉంటారు. ట్రైన్ పోతుంది చూడండి కింద. ఇప్పుడైతే మనం ఇంకా నవాహో నేషన్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. సో ఇదంతా స్టార్టింగ్ అన్నమాట. ఇదంతా ఒకప్పుడు ఏంటంటే కొంచెం ఏరియా ఉండే, ఒక 250-300 ఇయర్స్ బ్యాక్. సో ఇంకా ఒక 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి ఒకసారి కొంచెం 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 ఏరియానంతా ఎక్స్పాండ్ చేస్తూ ఇప్పుడు ఇది అమెరికాలోనే అత్యంత పెద్ద నేటివ్ అమెరికన్ నేషన్ అయిందనమాట. ఇది అంటే నేటివ్ అమెరికన్స్ ఉండే ప్లేస్ లాగా అత్యంత పెద్దది ఇది. ఏం లేదు, ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మొత్తం అట్లా కొండలు కనిపిస్తున్నాయి కదా మీకు. మనం ఇంకా ముందుకు పోతే ఇంకా కనిపిస్తుంది. ఇది 4 లైన్ రోడ్ ఉంది. ఇంకొక 20 కిలోమీటర్స్ అట్లా పోయినాక లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. అప్పుడు మట్టి రోడ్డు ఉంటుందా ఇట్లాంటి తార్ రోడ్డు ఉంటుందో తెలియదు. యాక్చువల్లీ అయితే మన గూగుల్ మ్యాప్స్లో పెడితే ఇటు నుంచి చూపించదు, వేరే సైడ్ నుంచి చూపిస్తుంది. సో ఇప్పుడు అక్కడ చూసారు కదా, మొత్తం ఆ రాళ్ళు ఎట్లయితే ఉన్నాయో ఆ కొండలు ఇంత స్ట్రైట్గా ఒక డిఫరెంట్ షేప్స్లలో ఉంటుంది అనమాట. అందుకే ఇది బాగా ఫేమస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళే ప్లేస్ అయితే మాత్రం క్యానియాన్ ది షెలే. అంటే ఈ మ్యాప్స్ ఇంకా నేను నావిగేషన్ కరెక్ట్గా అక్కడికి పెట్టలేదు, ఇప్పుడు మార్చేస్తాను నేను. సో ఇప్పుడు ఇక్కడ 4 రోడ్స్ వచ్చింది కదా, నేను ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ ఏమన్నా స్టార్ట్ అవుతుందేమోనని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఆఫ్ రోడింగ్ అయితే ఏం లేదు. కాకుంటే వెహికల్స్ అన్నీ తక్కువ పోతాయి ఏరియాలో. నేను ఆఫ్ రోడింగ్ ఉందేమో అని చెప్పేసి వచ్చిన. నేను ఇంతగానో ఎక్సైట్ అయ్యి వస్తే ఇక్కడ ఆఫ్ రోడింగ్ లేదు, నార్మల్ రోడ్డే ఉంది. ఇది స్లోవర్ రోడ్ అనమాట. ఎందుకు స్లోవర్ ఉందనేది తెలియదు. ఒక 7 నిమిషాలు మీరు లేట్గా వెళ్తారని చెప్పేసి చూపించింది గూగుల్ మ్యాప్స్లో. నేను కావాలని ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నా. అంటే లేట్గా వెళ్తుందంటే ఏమన్నా రోడ్డు మంచిగా ఉండకలేదా, లేదంటే ఘాట్ రోడ్ లాంటిది ఏమైనా వస్తుందనా ఏమో. ఏదైతే ఏంది ఇంకా వెళ్ళిపోదాం అంతే. ఇంకా 12 మైల్స్ స్ట్రైట్ క్యానియాన్ ది షెలే. ఓకే ఓకే ఓకే, మనం ఎంతగానో ఎదురు చూసిన ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం వచ్చేసింది. ఇంకా అమెరికాలో మనం అయితే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ చేయాలా. అమ్మ ఈడ కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఈ రోడ్లో ఎవరు రారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈడ అవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఎక్కడుంది? అయ్యో అన్నీ మర్చిపోయినా నేను ఆప్షన్స్. వేర్ ఈస్ ద కంట్రోల్? ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఇక్కడేనా? నేనేంటి ఇన్ని రోజులు అయిపోయేసరికి నేను ట్రాక్షన్ కంట్రోల్ బటనే మర్చిపోయాను ఆఫ్ చేయడం. ఎక్కడుంది? రైట్, గుర్తొచ్చింది. మెనూలోకి వెళ్ళాలి. కాదు, ఇది కాదు, క్రూజ్ కంట్రోల్ది ఇది. ఏబిఎస్ ఆఫ్ అయిపోయింది. దీని ఇంకా సారీ, ఇది హోమ్ బటన్. అమ్మాయ గుర్తొచ్చింది. 6 నెలలు అయ్యేసరికి నేను అన్నీ మర్చిపోయినా చూడండి బైక్లో. ఇప్పుడు ఇట్లా ఆగినాం కదా, తమ్నెల్కి ఫోటో దిగేద్దాం. ఇక్కడ వర్షం పడ్డది నిన్న మొత్తం అంతా. ముందుకు పోతే బురద ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఎవ్వరు లేరు, ఏం లేదు, అంతా ఇది అడవి, ఖాళీ ఉంది. కొంచెం ముందుకు పోతే సిగ్నల్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. నాకు ఈ రోడ్లో అయితే ఏమీ అచ్చులు కనిపించట్లేదు. అంటే ఇంతకుముందు వెహికల్స్ వెళ్ళినట్టు అట్లా అని అదే చూస్తున్నా. ఇదేంది? ఏంటి? చెక్ మాన్యువల్ రేర్ టైర్ ప్రెషరా? వెనక టైర్లో గాలి లేదని పోయినాయి. ఉంది కదా. ఓకే, నాకు ఈ డిఫరెన్స్ ఎందుకు తెలుస్తుంది అంటే, ఇక్కడ వర్షం పడ్డది కదా, ఇంతమంది దిగబడుతుంది లోపలికి. అందుకని ఒక స్టాండ్ వేసిన చూడండి ఎంత లోపలికి పోయిందో. ఇట్లా ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళాలి.
నేను ఇక్కడ ఇప్పుడు ఆగిన కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగిన తమ్నైల్కి వాటికి వీటికని ఇప్పటివరకు నాకు ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు ఇక్కడ. మొత్తం దిగబడతా ఉంది. ఇది ఆఫ్ రోడింగ్ ఎంత దూరం ఉంటుందో తెలియదు కానీ ఒక నాయన ఇది మొత్తం దిగబడతా ఉంది ఇక్కడ. అవ్వండి అది చూసారు కదా ఇప్పుడు కనిపించింది టైర్ ఊరి దేవుడు బిస్కెట్ అయిట్ పోయినంటే నేను మొత్తం దిగబడుతుంది ఇక్కడ. 40 మైల్స్ 60 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇన్కేస్ బండి పడ్డ లేపడానికి కూడా ఎవరు లేరు అసలు ఇక్కడ. అదే ఆలోచిస్తున్నా వెళ్దామా, నాకేమో వెళ్ళాలని ఉంది కానీ పడ్డానంటే బిస్కెటే ఇంకా అదొక్కటే ఉంది. ఊర్లు కూడా ఏం లేవు ఇక్కడ మధ్యలో. ఈ వర్షం పడకుండా ఉంటే సూపర్ రోడ్ ఇది. పోదాం మెల్లిగా అట్టనే. అట్లీస్ట్ ఎవరైనా ఎదురుగా నుంచైనా ఇటు సైడ్ నుంచైనా వెహికల్ వస్తే వాళ్ళని అడగచ్చు ఆపి ఎట్టుంది ముందల పరిస్థితి. మీకు చూడడానికి ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది కానీ నాకు ఇక రైడ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఊరి దేవుడా. ఓ షిట్, ఘోరంగా జారుతుంది. చాలా కష్టం. రిటర్న్ వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే ముందు ఎట్లుంటుందో ఏం తెలియట్లేదు, ఎవరు రావట్లేదు. ఇంకా నేను తిప్పేస్తున్నా. వర్షం నిన్న ఫుల్ ఘోరం వర్షం వచ్చింది. అదే ఇవ్వండి మీకు అక్కడ పక్కన అంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వేరే రూట్ ఎత్తుక్కోవాలి, మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలనుకుంటా. వర్షం పడి ఇదంతా బిస్కెట్ చేసింది ప్లాన్ని. నేను వచ్చిన రూట్లో నుంచి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇటు సైడ్ అంతా ఇంకెక్కువ బుడుతుంది. ఇది రాంగ్ రూట్ ఇట్లా వెళ్ళడం కానీ ఎవరు రావట్లే కదా. నేను మీకు చూపిస్తా ఉండండి. ఇవ్వండి పక్కన చూసారు కదా ఇట్లనే మొత్తం జారుతుంది. ఒక్కనే ఉన్నప్పుడు ఇట్లాంటి రిస్క్ చేయడం పిచ్చితనం అది. ఈ ఏరియాలో ఉంటాయి చూసారు కదా బియర్, మనం చాలాసార్లు చూస్తాం కదా బియర్ అటాక్ జరుగుతాయి చూసారు కదా. అట్లాంటివన్నీ ఈడ తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి ఈడ. నువ్వు ఇదొకటి మధ్యలో అడ్డు. ఎట్లా అంటే మొత్తం బండి కంట్రోల్ తప్పిపోతుంది అసలుకి. దేవుడా. మనమైతే ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఫారెస్ట్లోకి బయటికి వచ్చేసినాం కదా. సో మనకు తెలియకుండానే ఇందాక మనం ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. మళ్ళీ మెయిన్ రోడ్లో నుంచి ఫారెస్ట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి ఎక్కినాం. ఇది కూడా నవాహో నేషన్ ఫారెస్ట్ అన్నమాట. సేమ్ అది ఇది ఒకటే. ఆడ మొత్తం మట్టి రోడ్డు బంకర్ రోడ్డు ఉంది, ఇక్కడ తార్ రోడ్డు ఉంది అండ్ మెయిన్ రోడ్ అనమాట ఇది. అరే అక్కడ ఇది ఉందండి యానిమల్. హార్స్ ఉంది లోపల ఒకటి. ఇది ప్రైవేట్ ప్రాపర్టీయా లేకుంటే మరి ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ ప్రాపర్టీయా ఏందో తెలియదు. చాలా పెద్దగా ఉంది ఇదైతే ఏరియా. సో ఈ రోజుకైతే మాత్రం ఇది మన ఫస్ట్ బ్రేక్ అనమాట. ఇక్కడ మొత్తం అన్ని ఆ ఫారెస్ట్లో అటు ఇటు ఆఫ్ రోడింగ్ అన్ని తిరిగి వచ్చేసరికి నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. మార్నింగ్ స్టార్ బక్స్లో అయితే ఒక మోకా తాగిన అంతే, ఒక టాల్ మోకా. అండ్ ఇక్కడ ఇప్పుడు బర్గర్ కింగ్కి వచ్చేసిన. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళాలన్నమాట. ఇదే జస్ట్ దీని వెనకనే రోడ్డు ఒక 100 మీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే ఉంది. అండ్ ఇక్కడ మెక్డానల్డ్స్ ఉంది, బర్గర్ కింగ్ ఉంది. మెక్డానల్డ్స్ నేను మిస్ అయినా యాక్చువల్లీ, అక్కడ తిందాం అనుకున్నా కానీ కొంచెం అది మిస్ అయిపోయినా. ఇక్కడికి వచ్చేసరికి ఇది బర్గర్ కింగ్ అనిపించింది. అండ్ అంటే బండిలో పెట్రోల్ కూడా మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించేసిన. ఎందుకంటే మళ్ళీ ఈ రోడ్లో ఉందా లేదా అనేది నేను చూడలేదు. ఇంకా ఎట్లా ఆగిన కదా చేపిస్తే అయిపోతున్నట్టు చేపించేసిన. బైక్ అయితే మాత్రం నేను ఎక్కడైనా కానీ నాకు కళ్ళకి ఎదురుగా కనిపించేటట్టే పెడుతున్నా. ఎందుకంటే నేను చెప్పిన ఆఫ్రికాలోనే మన బండి వదిలిపోవచ్చాము కానీ అమెరికాలో మాత్రం వదిలేసిపోకూడదు, చాలా డేంజర్ ఈడ. అండ్ నేను ఫుడ్ అయితే ఒక బర్గర్, అదే శాండ్విచ్ అంటారు వీళ్ళు బర్గర్ని, శాండ్విచ్ ఒకటి అండ్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పిన తినేసి వెళ్ళిపోదాం. సూపర్ ఉన్నాయి ఫ్రైస్ అయితే, సాల్టీగా.
సో ఇంకొక 30 నిమిషాలలో మనమైతే ఆ పాయింట్కి వెళ్ళిపోతాం, క్యానియన్ ది షెల్లే అనే ఏరియాకి. దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, మంచి మంచిగా చెప్తాను నేను. ఇగో ఇదే రోడ్డు, ఇటు వెళ్ళాల్సింది ఇటు. ఇక్కడ చూసారు కదా, మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా ఖాళీ ఉంది. ఆ దూరంలో మాత్రం ఒక 3 మైల్స్ 4 మైల్స్ అవతల ఆ కొండలు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఈ రోడ్డు మొత్తం ఇట్లనే ఒకటే స్ట్రైట్గా ఉన్నది. అసలుకి ఫోన్ కరెక్ట్గా లాక్ అయిందా లేదా అని చూస్తాను. మొన్న ఒకసారి అంతే లాక్ అవ్వలేదు, నేను పెట్టి ఇట్లా ముందుకు పోయినా లేదో ఇటు ఎగిరిపోయింది, నేను ఇక్కడ పట్టుకున్నా, పగిలిపోయింది చూడండి. అంటే ఇక్కడ పెట్టినప్పుడు కాదు, నార్మల్గా వెళ్ళిపోయింది.